సో ఇలాంటి దానిలోని ఉచ్చులోకి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో ఇవి మనం గుర్తించాల్సింది ఏంటంటే గ్యాంబ్లింగ్ అనేది ఇట్స్ అ బ్రెయిన్ డిసీజ్ అండ్ ఇట్స్ అ క్రానిక్ రిలాప్స్ ప్రోన్ డిసీజ్. ఈ రిలాప్స్ అని వాడామంటే మళ్ళీ తిరిగి మనం ఈ వ్యసనంలోకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకని మన రికవరీలో కూడా చాలా జాగ్రత్తగా సో ఒకటి ఏంటంటే మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. అంటే ఏంటేంటి నా హై రిస్క్ సిచ్యువేషన్స్, ఆ అవగాహన, అది మనం థెరపీలో చేసేది మేము అది అవగాహన పొందుతూ మళ్ళీ నేను తిరిగి దీని జోలికి వెళ్లకుండా ఉండడానికి రిలాప్స్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఏంటి, నాకు ఇలాగా సపోజ్ లోన్ వార్డ్ కాల్ చేస్తా అంటే నా హై రిస్క్ సిచ్యువేషన్స్ ఏంటి, సపోజ్ సడన్ గా ఒక క్యాసినో యాడ్ చూడగానే యూ ఫీల్ లైక్ అంటే ఆ స్టిమ్యులస్ విల్ యాక్టివేట్ యువర్ థాట్, అప్పుడు నేను దాన్ని ఎలా కంబాట్ చేయాలి, సో దాన్ని ఆ థాట్ ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్ ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి, కౌంటర్ ప్రొడక్టివ్ థింకింగ్ టెక్నిక్ ఎట్లా నేర్చుకోవాలి. సపోజ్ ఫ్రెండ్ కాల్ చేశాడు, మేము సరదాగా అందరం కూర్చున్నాము, వీఆర్ ప్లేయింగ్ యూనో అని, లో స్టేక్స్ ఇది ఫన్ కోసం ఆడుతున్నాము, యూజువల్లీ దివాళీలో ఆల్ దట్ పార్టీస్ అవుతూ ఉంటాయి. సో అలాగా పిలిచినప్పుడు అందరూ చేస్తున్నప్పుడు యూ గెట్ స్టిమ్యులేటెడ్ టు డూ దాట్. ఈవెన్ 10 రూపాయలకైనా ఫ్రీగా ఆడుతున్నా కూడా డబ్బుతో ఏమైనా ఈ కాలంలో తంబోలా ఇట్స్ లైక్ జనరల్గా ఓపెన్గా ఆడే గేమ్, కార్డ్స్ కాకపోయినా. సో ఎక్కడైతే డబ్బుతో ఇన్వాల్వ్ అయినది ఉందో, సో థెరపీ హెల్ప్ చేసేది ఏ విధంగా అంటే మన ఈ ట్రిగ్గర్ సిచ్యువేషన్స్ అన్నిటినీ ఐడెంటిఫై చేసుకుని హై రిస్క్ సిచ్యువేషన్స్ ఏంటివి వాటిని గుర్తించి ముందుగానే దానికి కావాల్సినటువంటి స్ట్రాటజిక్ ప్లానింగ్, ఇవి వచ్చినప్పుడు క్రేవింగ్ వస్తుంది, ఇందాక ఆయన అన్నారు అర్జ్ ఆఫ్ డూయింగ్ ఇట్, ఆ థాట్స్ వచ్చినప్పుడు నేను ఏం చేయాలి. దీంతో పాటుగా ఇందాక ఒకటి ఇది కూడా చెప్పారు, గ్యాంబ్లర్స్ అనానిమస్ గ్రూప్ అని. సో ఈ గ్రూప్స్ ఏంటంటే ఎప్పుడు కూడా మన థెరపిస్ట్కి డబ్బులు ఇచ్చి వారానికి వచ్చేసి అందరూ ఎఫర్ట్ చేయలేరు. సో ఇవి ఏంటంటే ఎవరైతే ఈ సమస్య నుండి బయటపడారో అలాంటి వాళ్ళ యొక్క సపోర్ట్, వాళ్ళు ఎలాగ దీన్ని అధిగమించగలిగారు, వాళ్ళు ఏం స్కిల్స్ వాడారు, సో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో అవేంటంటే లైఫ్ లాంగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. సో వాటితో ముడిపడి ఉండడం వల్ల ఏంటంటే రికవరీ అనేది సస్టెనెన్స్, అంటే నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను, నేను పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. మధ్యలో కొన్ని విపరీత పరిస్థితులు వస్తాయి, సడన్ గా దెర్ విల్ బి ఎ కాన్ఫ్లిక్ట్ విత్ ఫ్యామిలీ, నీ వల్ల మేము అత్త కోల్పోయాం, గొడవ అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం, సో అంటే కూటమిగా ఇవన్నీ చేస్తూ ఉంటేనే ఛాన్సెస్ ఫర్ దట్ పర్సన్ టు స్టే ఇన్ రికవరీ విల్ బి వెరీ హై అన్నమాట.